తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు నింపిన ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. పండ్లు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. ఈదురుగాలులకు పలు చోట్ల ఇండ్ల పైకప్పులు రేకులు ఎగిరిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. రహదారులపై భారీ వృక్షాలు నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు రాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని బ్రహ్మలకుంట గ్రామంలో ధాన్యం బస్తాలు వర్షానికి తడిచిపోయాయి. బస్తాలు కొనుగోలు కేంద్రంలోనే ఉంచడంతో ఇప్పటికే 2 సార్లు తడిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల చెట్లు కూలగా విద్యుత్ స్తంభాలు విరిగాయి. గణపురం, మహాదేవపూర్, పలిమెల మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. ములుగు, ఏటూరు నాగారం, మంగపేట, గోవిందరావుపేట, వెంకటాపురం మండలాల్లో ధాన్యం రాసులు తడిచాయి. ఖానాపురం, ఆత్మకూరు, చెన్నారావుపేట, వర్ధనపేట మండలాల్లో ఈదురుగాలులకు పలువురి ఇంటిపై కప్పులు ఎగిరిపడ్డాయి. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, స్టేషన్ ఘన్పూర్, చిల్పూర్ మండలాల్లో మామిడికాయలు రాలడం, కూరగాయలు, పండ్ల తోటలకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. ఏటూరు నాగారం మండలంలో కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. కొనుగోళ్ల కోసం వారం రోజులుగా ఎదురు చూసిన అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. కరీంనగర్, ఉమ్మడి జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లోనూ ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. చొప్పదండి, గంగాధర్లోని మార్కెట్లోనూ ధాన్యం తడిసింది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోగా పలువురి ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. ధర్మారం, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దైంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసి ముద్దైంది. సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది.